వెలుగైన వాక్యం. చెత్తతో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? కుటుంబ సమస్య, పిల్లలతో సమస్య, బంధువులతో సమస్య, అప్పులతో సమస్య. నా భర్త మారలేదయ్యా, శోధిస్తున్నాడయ్యా, వేధిస్తున్నట్టున్నావా? ఏస్తున్నాము ఇప్పుడే 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 నిన్ను తలగా వంచబడిన గాక, దయపరచబడిన గాక. కృంగిపోతున్నావా? లే, లిప్పించబడుకున్నాడు ప్రభు దగ్గర. ఈ రోజు వాక్యం అంటున్న మాట ఇదిగో, నేను సిగ్గుపరచిన తల్లి, సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీవు నా జనులవు, నా బిడ్డలు, నా మనవిన. ఎందుకు సిగ్గుపడుతున్నావు? లే, కూర్చో, వాక్యాన్ని విను. ఈరోజు ఇది యూట్యూబ్ ఛానల్ అమ్మా, యెహోవా ఈరే మందిరములో ప్రభు మాట్లాడుతున్నా ఈ వాక్యాన్ని ఈరోజు వింటున్న వారులారా, ఈ రోజు అంటున్న మాట వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నమ్ముచున్నవా? నమ్ము, తలంచు, ప్రార్థించి ఎట్టి పరిస్థితుల్లోనైనా యేసయ్యా నిన్ను సమాధానపరచబడిన గాక. యేసు దగ్గరకు వస్తే సమాధానం సోదరి. మనుషులతో చూసి హేళన చేసేవారే, నిన్ను చూసి నవ్వేవారే, నిన్ను చూసి హేళన చేసేవారే, నిన్ను చూసి బాధ పెట్టేవారే. ఏ స్థితిలో బాధపడుతున్నావు? యేసును మర్చిపోకు. యేసులో సిగ్గుపడుతున్నావు, మర్చిపోవకు. ప్రజల మధ్యన ఒక స్త్రీని నిలబెట్టి హేళన చేస్తున్నా. తెలుసా? నీ ప్రజలే నీ అయిన వారిని చుట్టూతారు హేళన చేస్తున్నారేమో. ఏమి లేదని, ఎందుకు పనికిరావని మేమైతే అన్ని ఉండాలనుకుంటున్నామేమో. యేసు నామములో వారి మధ్యన వాళ్ళు సిగ్గుపరచబడునుగాక. లేవనైతే ఆ ప్రజల మధ్యన సిగ్గుపరిచారబ్బా. కృంగిపోతున్నాడు ఆ తల్లి. అయ్యా, వీళ్ళు సిగ్గుపరుస్తున్నారయ్యా. ఒక స్త్రీని పట్టుకుని అనేక మంది సిగ్గుపరుస్తుంటే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా సిగ్గుపడి గడుస్తున్నావు తల్లి. నేనున్నానయ్యా, మనుషులైతే సిగ్గుపరుస్తున్నారు. నేనున్నానని తెలియదా? ఇశ్రాయేలు దేవుడు యెహోవా నీ పక్షానుండగా ఎందుకు దిగులు చెప్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్నాము, ధైర్యంగా ఉన్నానమాట. అమ్మా, ఎంత భేదాలు వచ్చాయి. అమ్మ అంటే తెలుసా? తండ్రిగా భావించవచ్చు, తల్లిగా భావించవచ్చు. అయ్యా, నా వారే నన్ను సిగ్గుపరిచేదయ్యా, నా వారే ప్రాణ తండ్రి నాయన. నేను ఎంతగా చూసేదయ్యా, నా స్వజనులే, నా రక్త సంబంధులే ప్రభా. నా తోబుట్టు వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ గ్రామాలు కావచ్చు, నీ తెలిసిన వారు కావచ్చు. ఏ పరిస్థితులైనా వారి మధ్యన సిగ్గుపరిస్తే యేసు కన్ను నీ మీద ఉన్నది. యేసు చెయ్య నీ మీద ఉన్నది.